హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటక్క చీర కట్టుకొని వచ్చావు అని అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ నాకు ఒక బ్రాండ్ కొలాబరేషన్ వస్తే నేను ఈ శారీతో చేయాల్సి వచ్చింది. ఐ థింక్ ఈ వీడియో వచ్చే లోపు అది నేను పోస్ట్ చేస్తుంటాను. సో నాకు అదైతే నిజంగానే వర్క్ అయింది. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే యూ కెన్ స్కిప్ దట్, ఓకే. అండ్ దెన్ ఈ రోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైంటది. నాకు 200 లైక్స్ వస్తే సేవింగ్స్ వీడియోకి నేను ఖచ్చితంగా గోల్డ్ వీడియో చేస్తా అని చెప్పాను. నాకున్న కలెక్షన్ చూపిస్తా అని చెప్పాను. అసలు నేను పెట్టిన నెక్స్ట్ డేకే 150 లైక్స్ వచ్చేసాయి. నాకు అర్థమైపోయింది మీరు ఖచ్చితంగా 200 లైక్స్ చేసేస్తారు, వీడియో ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను నా ప్రతి జ్యువెలరీకి ఒక స్టోరీ ఉందన్నమాట. అంత లాంగ్ వీడియో అయితే నేను అసలు చేయను. నేను క్లియర్ గా షార్ట్ అండ్ స్వీట్ గా వీడియో కంప్లీట్ చేసేస్తాను, ఓకేనా. సో నా గోల్డ్ కలెక్షన్ లో ఫస్ట్ నేను తీసుకున్న జ్యువెలరీ నా ఇయర్ రింగ్స్. మీరు ఫస్ట్ వీడియో నేను చూపించాను కదా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నానని. ఫస్ట్ నా దగ్గర ఒక 23,000, ఐ థింక్ 26 or 23, ఎగ్జాక్ట్ అమౌంట్ నాకైతే గుర్తులేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. వాల్యూస్ నేను కరెక్ట్ గా చెప్పకపోవచ్చు, బట్ ఇంచుమించు దగ్గరలోనే చెప్తాను. సో 26 అనుకుంటున్నాను నేను. సో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే నాకు 26 పడ్డాయి. ఇదే నా ఫస్ట్ జ్యువెలరీ, నేను తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ. నాకు అసలు గోల్డ్ ఉంది కానీ చిన్నప్పుడు ఒక చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయేమో, తర్వాత ఇంకా కుదరలేదు. నేను నా ఓన్గా తీసుకోవాలనుకున్నాను. ఇది నా ఫస్ట్ జ్యువెలరీ. మా మమ్మీకి చూపించాను, మా పేరెంట్స్ అందరికీ చెప్పాను. ఇది నాకు చాలా మెమరబుల్ అనమాట, ఎందుకంటే నా కష్టంతో నేను కొనుక్కున్నాను కాబట్టి. నేను తర్వాత నేను కొన్న తర్వాత చాలా మంది చెప్పారు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఎక్కడ తీసుకున్నావు అని. ఫస్ట్ నేను ఇదైతే పిఎంజేలో తీసుకున్నాను. పిఎంజేలోనే ఎందుకు తీసుకున్నాను అంటే రీజన్ లేదు, నేను బేసిక్గా వెళ్ళాను తీసుకోవాలి అని చెప్పి. నేను చెప్పాను కదా ఏఎంబి ఎదురు మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయని చెప్పి. అక్కడికి వెళ్తే నాకు ఒక డిజైన్స్ అసలు ఏం నచ్చలేదు. ఏం తీసుకుందామన్నా కొంచెం నాకు చాలా ప్రైస్ ఎక్కువ ఉంది, నాకు ఈ డిజైన్స్ నచ్చలేదు, అలాగే ఉంది తప్ప నాకు ఏవి నచ్చి వాటి మీదకి నా మైండ్ వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళి చూద్దాము, ఏఎంబిలో ఉంది కదా కింద అని చెప్పి వెళ్ళాం. అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి డైలీ వేర్ జ్యువెలరీ. నాకు చాలా నచ్చాయి, ఇదే కాదు ఇంకా చాలా నచ్చాయి. కానీ నాకున్న బడ్జెట్లో నాకు ఇది సరిపోయింది, ఇది నాకు బెస్ట్ అనిపించింది. నాకు ఇదైతే ఎంత నచ్చిందంటే ఆ రోజు. అండ్ నేను తెచ్చుకున్న రోజు అయితే ఇంకా ఓం అని రాసి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాతే పెట్టుకున్నాను అనమాట. సో నాకు అంత ఇష్టం. నేను ఒకవేళ గోల్డ్ ఫ్యూచర్లో ఏదైనా అవసరమై అమ్మినా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా అమ్మను. దిస్ ఈజ్ మై ఫస్ట్ జ్యువెలరీ అండ్ ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత నేను తీసుకున్న జ్యువెలరీ ఒక రింగ్. నా దగ్గర ఒక 15 or 20,000 ఉంటే రింగ్ వెళ్ళి తీసుకుందాము, ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఒక రింగ్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈ స్టోరీ చెప్తే మీరు నన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి నా 10th క్లాస్ నుంచి చూస్తుంటాను కదా, నా పక్కన ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళ హ్యాండ్స్కి ఖచ్చితంగా రింగ్స్ ఉండేవి. నాకు అవి చూసినప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు ఉంటే బాగుండు, చాలా బాగున్నాయి రింగ్స్, నాకు కొనుక్కోవాలనిపించేది. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, నాకు అది ఉండేది, ఖచ్చితంగా ఉండేది. బీటెక్లో కూడా నా ఫ్రెండ్స్ అందరికీ చేతికి రింగ్స్ ఉన్నప్పుడు అరే వాళ్ళ చేతికి రింగ్ ఉంది, ఎప్పటికైనా నేను రింగ్ తీసుకోవాలి అనే ఒక పిచ్ అయితే ఉండేది, చాలా ఉండేది నా మైండ్లో, ఖచ్చితంగా తీసుకోవాలని. సో అలా నేను ఫస్ట్ ఈ రింగ్ తీసుకున్నాను అనమాట. సెకండ్ టైం వెళ్ళినప్పుడు హార్ట్ షేప్ రింగ్ అనమాట, ఈ రింగ్ తీసుకున్నాను. సో ఇది నాకు ఎంత పడిందంటే ఐ థింక్ 11,000లో నాకు ఇది వచ్చేసింది. అప్పుడు పిఎంజేలో నెక్స్ట్ మళ్ళీ నేను పిఎంజేలోకే వెళ్ళాను, ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది. నేను ఇది నమ్మగలను, వీళ్ళని నమ్మగలను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రీట్ చేసిన విధానం, ఇదైతే అసలు కొలాబరేషన్ కాదు, అస్సలు కాదు. వాళ్ళు నిజంగా నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. వాళ్ళకి నేను తెలీదు నేను ఇన్స్టాలో ఇది చేస్తాను, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఇవన్నీ వాళ్ళకి ఏమీ తెలియదు. నన్ను ట్రీట్ చేసిన విధానం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఎవరు కొనకపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, వాళ్ళ స్కీమ్స్, వాళ్ళు ట్రీట్ చేసే విధానం నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు ఎంత ఓపిక అంటే నేను ఏ జ్యువెలరీ షాప్లో అంత ఓపికగా ఉన్న పర్సన్స్ని ఎక్కడ చూడలేదు. పోనీ ఒక్కరే ఓపికగా ఉంటారంటే కాదు, అందరు మొత్తం స్టాఫ్ అంతా ఎంత ఓపికగా చూపిస్తారంటే త్రూ అవుట్ మనం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు నవ్వుతానే ఉంటారు. లైక్ సింప్లీ చాలా మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. నాకు అది చాలా నచ్చింది. సో నేను నెక్స్ట్ టైం కూడా అక్కడికే వెళ్ళాను. నేను ఇది కొంటున్నప్పుడే నాకు ఇంకొకటి నచ్చింది అనమాట. అదేంటంటే ఒక చిన్ని డైలీ వేర్ చైన్ అనమాట. ఇది చైన్ అని చెప్పాలో ఇంకేమని చెప్పాలో నాకు తెలియదు కానీ ఐ షో యూ. సో పెట్టి చూపిద్దామని చెప్పి. సో ఇది ఎలా అంటే
మనకు డైలీ వేర్ చైన్స్ ఉంటాయి కదా, మనం డైలీ వేసుకోవడానికి సింపుల్ గా ఏదైనా మనం హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింపుల్ గా చైన్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకునే వాటికి ఇదైతే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఈ పెట్టుకున్నాను ఇంత పెద్ద ఇయర్ రింగ్స్, పెద్ద దాన్ని పెట్టుకుంటే చండాలంగా ఉండేది కాబట్టి ఇలాంటి సింపుల్ గా ప్లస్ గోల్డ్ వేసుకున్నాం అనే ఫీలింగ్ రావాలంటే ఇలాంటి వాటితో వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను ఇది చూసినప్పుడే నాకు అక్కడ ఫస్ట్ నచ్చలేదు యాక్చువల్ చెప్పాలంటే, కానీ నేను అక్కడ ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం, ఒక్క పీసే ఉందనమాట, వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నాను. వేసుకున్న వెంటనే నాకు ఇది కావాలి, నాకు ఇది ఖచ్చితంగా కావాలని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ నా దగ్గర మనీ లేవు. ఇది 11,000కి తీసుకున్నా కదా, ఇంకా నా దగ్గర ఒక 7,000-8,000 ఉన్నాయన్నమాట. ఇదేమో వాళ్ళు నాకు 23 ఐ థింక్ 26 చెప్పారు. మొత్తం కొంచెం చూడండి కన్సెషన్ ఇవ్వండి అన్న తర్వాత నాకు ఇది 23కో ఎంతకో వచ్చింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు. సో 23కి వస్తే నేను తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని లిటరలీ 14K తీసుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తుంది, 14K తీసుకున్నాను నా ఫ్రెండ్ హాసా దగ్గర. 14K తీసుకొని నేను నెక్స్ట్ మంత్ పే చేస్తాను నా దగ్గర ఉన్నప్పుడు అంటే ఇచ్చాడు తను. నేను ఇది తీసుకునే టైంలో ఏమైందంటే ఇంకొకరు వచ్చారనమాట, ఇంకో కస్టమర్స్ వస్తుంటారు కదా, వాళ్ళ పాపకి ఇది అడుగుతున్నారు అనమాట. నేను చెప్పాను అది నేను ఆల్రెడీ తీసేసుకున్నాను అని చెప్తే అది లైక్ భయపడిపోతున్నారు వాళ్ళు తీసేసుకుంటారేమోనని. వాళ్ళు చెప్పారనమాట ఆల్రెడీ ఆ అమ్మాయి తీసేసుకుందండి అనగానే నేను లైక్ ఓకే ఫైన్ అనుకున్నాను. నాకు అంతా నచ్చింది అనమాట. ఇంకా మనం వస్తువు చూసినప్పుడు ఇది మనం ఇప్పుడు కొనకపోతే మనకి ఎప్పుడు దొరకదు అని ఉంటది కదా, నాకు ఇది అలా అనమాట. నాకు నచ్చింది తీసేసుకున్నాను. సో అలా ఈ 2 తీసుకున్నాను. మీరే చెప్పండి నిజంగా బాగున్నాయా లేదా. నాకంటే నచ్చుతాయి, ఎందుకంటే నాకు నచ్చాయి కాబట్టి. నిజంగా ఈ డిజైన్స్ బాగున్నాయి లేదా చెప్పండి. నేనైతే ఖచ్చితంగా పిఎంజే డిజైన్స్ వాళ్ళకి 10/10 ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రైజెస్కి, అంటే గోల్డ్ ప్రైజెస్ బట్టే ఉంటాయిలేండి, వాళ్ళు పెట్టే ప్రైజెస్కి ఆ డిజైన్స్కి నాకైతే వర్తి అనిపిస్తుంది. ఈ రింగ్ అయితే ఏదైతే ఉందో నేను సెల్ఫ్ లవ్గా చూపించుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఇది హార్ట్ షేప్లో తీసుకున్నాను. అందరూ మోస్ట్లీ హార్ట్ షేప్ అంటే ప్రిఫర్ చేయరు, కానీ నాకు ఎందుకో ఫస్ట్ తీసుకున్నది హార్ట్ షేప్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి నేను తీసేసుకున్నాను ఇది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఏంటంటే, దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఇది మొత్తం గోల్డ్ కాదు, ఇది వైట్ గోల్డ్. ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఇది వైట్ గోల్డ్ అనమాట. సరే మీకు కనిపిస్తుందా ఇప్పుడు, ఈ చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా అది వైట్ గోల్డ్, మిగతా అదంతా గోల్డ్. 2 గోల్డే, బట్ ఆ 2 డిఫరెన్స్ ఉన్నా కూడా అది చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట. మనం వేసుకున్నప్పుడు ఏదో పెద్ద డిఫరెన్స్ కనిపించదు, క్యూట్గా ఎంత రిచ్ లుక్ ఇస్తుంది అంటే. నాకైతే బేసిక్గా గోల్డ్ వేసుకున్నప్పుడు అంత ఎలా కనిపిస్తుంది అంటే గోల్డ్గా కనిపిస్తుంది. నాకు అలా నచ్చదు, నాకు రోజ్ గోల్డ్లోనే ఉండాలి ఏదైనా, అప్పుడే నా స్కిన్ టెక్స్చర్కి అది బాగా సెట్ అవుతుంది. సో నేను తీసుకున్నవన్నీ మోస్ట్లీ అన్ని రోజ్ గోల్డే అనమాట. నేను ఖచ్చితంగా వెళ్ళి నాకు రోజ్ గోల్డ్ కావాలని చెప్పే రోజ్ గోల్డ్ తీసుకుంటాను అనమాట. సో మీరు కూడా తీసుకునేటప్పుడు చూస్ చేసుకోండి. అండ్ ఇలా ప్యాకేజ్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా, ప్రతిదానికి. ఈ పిఎంజేకి ఇప్పుడు దీనికి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చాడనమాట. నేను అన్ని ఏది దాంట్లోనే పెట్టుకుని నీట్గా, మనము కొనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు, వాటిని ఎలా ఉంచుకుంటున్నాము, జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ రింగ్, అండ్ దెన్ చైన్. నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే, ఇది మీకు కనిపిస్తుందో బాక్స్ ఇంత ఉంది కానీ ప్రోడక్ట్ మాత్రం చాలా చిన్నది, కానీ నచ్చి చాలా ఇష్టపడి తీసుకున్నాను. అండ్ దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. సేమ్ ఇట్లా మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను మీకు. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే చిన్ని పెండెంట్ అనమాట. ఇది మా అక్క యుఎస్లో ఉంటుంది అనమాట. మీరు యాక్చువల్లీ మా అక్క ఎవరు ఏంటి తెలుసుకోవాలనుకుంటే కార్టూన్ పిల్ల అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను కింద మెన్షన్ చేస్తాను. ప్లీజ్ మా అక్కని కూడా ఫాలో అవ్వండి. తనకి కూడా ఇలాగ వీడియోస్ చేయడము, కుకింగ్ చేయడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. తను యుఎస్కి వెళ్ళి కష్టపడి ఇప్పుడు జాబ్స్ కోసం చూస్తుంది. సో తన కష్టం తను పడుతూ ఇవన్నీ చేసుకుంటుంది అనమాట. తనకి ఇవన్నీ చాలా ఇష్టం. తనకి కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. అండ్ దెన్ సో మా అక్క యుఎస్లో ఉంటుంది కాబట్టి ఒకసారి నేను పార్సిల్ పంపించాను మా అక్కకి ఇండియా నుంచి. ఒకవేళ మీకు పార్సిల్స్ ఎలా పంపించాలి మీ వాళ్ళకి ఇవన్నీ తెలియకపోతే, మీకు కావాలి అంటే నేను వీడియో చేయమంటే దానికి కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను అనమాట. సో తనకి పార్సిల్ పంపించేటప్పుడు గోల్డ్ పంపించాలని అనుకున్నాం. తనకి గోల్డ్ కావాలి, ఇలా ఒక చిన్న ఇయర్ రింగ్స్ కావాలని అంటే తన చూడ్డానికని వెళ్ళాను అనమాట. వెళ్ళి నేనేం చేశాను, ఆల్రెడీ నేను స్కీమ్ కడుతున్నాను కదా, మా అక్క దానికి కొంచెం మనీ తగ్గాయంటే ఇంకా నా స్కీమ్ ఎత్తేసి నేను ఏదో ఒకటి తీసుకుందాం అని అనుకున్నాను. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఇది చూసాను అనమాట.
బేసిక్గా మనం ఎక్కడైనా అమ్మాయిలకి మెయిన్ ఇది, మీరే రిలేట్ అవుతారు. మనం ఏదైనా యాడ్స్లో చూసినా కానీ, ఏదైనా గోల్డ్ యాడ్స్ వచ్చినా కానీ చిన్ని చైన్స్కి చిన్ని పెండెంట్ వస్తాయి. ఆర్ నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర స్క్వేర్ షేప్లో ఉన్న పెండెంట్స్ చూసాను. అవి చాలా ఎలిగెంట్గా ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. గోల్డ్లో కాకుండా మనము మింత్రాలో కానీ ఆర్ ఏదైనా ఉంటాయి కదా యాప్స్లో చూసినప్పుడు ఇలాంటివి ఉంటాయి అనమాట. నేనేమనుకున్నానంటే పిచ్చి కొనుక్కునే బదులు నాకు గోల్డే కావాలి, గోల్డ్లోనే అలా కావాలి అనుకున్నాను. ఇదైతే నేను అక్కడ ఆల్రెడీ చైన్స్ ఉంటాయి కదా డిస్ప్లేలో, అది దాంట్లో వేసుకున్నాను అనమాట. వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్, నా నెక్కి ఇది పర్ఫెక్ట్. నా దగ్గర పిక్చర్స్ కూడా ఉన్నాయి, మోస్ట్లీ ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇది పర్ఫెక్ట్, నేను తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను చైన్తో సహా. కానీ ఏంటంటే చైన్కి నాకు ఆ రోజు మనీ సరిపోలేదు. సరే ఫస్ట్ పెండెంట్ తీసుకుంటే చైన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చైన్స్ వస్తుంటాయి. పెండెంట్స్ మాత్రం మనకు కావాలనుకుంది ఫ్యూచర్లో వస్తుందా అంటే ఏమో, నాకు గ్యారంటీ లేదని ఫస్ట్ నేను పెండెంట్ తీసి పెట్టేసుకున్నాను. నాకు ఇది 18K పడింది అనమాట. చిన్ని పెండెంటే. ఎందుకు కాస్ట్ ఎక్కువ పడిందంటే దీనిలో డైమండ్స్ ఉన్నాయన్నమాట. ఇది డైమండ్ పెండెంట్, చిన్ని డైమండ్. సో ఈ మధ్యలో పెద్ద డైమండ్ ఉంటుంది, చుట్టూ ఒక 1 2 3 4 5 6 7 8 చిన్న డైమండ్స్ ఉంటాయి. దానివల్ల కాస్ట్ అనేది గోల్డ్ తక్కువ ఉన్న డైమండ్స్ ఎక్కువ ఉండడం వల్ల కాస్ట్ ఎక్కువ పడింది. సో దిస్ ఈజ్ మై 4th ప్రోడక్ట్. సో ఇప్పటి వరకు అయితే ఇవే కొనుక్కున్నాను. రీసెంట్గా నాకు మనీ మిగిలాయన్నమాట కొంచెం ఎక్కువ. ఆ మనీతో నేను ఇంకొక చైన్ కొనుక్కున్నాను. ఆ చైన్ ఏంటంటే నార్మల్ చైన్ కాదు, చైన్ ప్లస్ పెండెంట్ కలిపి వస్తుంది విత్ మై లెటర్, నా నేమ్ ఫస్ట్ లెటర్ అనమాట. ఎస్ అంటారు కదా, ఎస్ అంటారేంటి, ఓకే ఎస్ ఉంటుంది కదా. దాంతో నేను ఒక పెండెంట్ చూసాను క్యారెట్ లైన్లో. నాకు చాలా అంటే చాలా నచ్చింది. నా బడ్జెట్కి పర్ఫెక్ట్ అనిపించింది. అది యాక్చువల్లీ 28 ఉందన్నమాట యాప్లో. నా దగ్గర 20,000 ఉన్నాయన్నమాట. నేను దానికి ఒక కూపన్ ఏదో వస్తే అప్లై చేస్తే 26కి వచ్చింది. సో పర్లేదు, 6,000 ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళకి మళ్ళీ పే చేయొచ్చు అని చెప్పి నేను అదే పెట్టేసుకున్నాను ఆర్డర్. నాకు 9th డెలివరీ ఉందన్నమాట, వెళ్ళి తీసుకోవాలి, స్టోర్కి పెట్టుకున్నాను. సో ఇంకా అదైతే నేను పిక్చర్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ పక్కన పెట్టడానికి చూస్తాను. చాలా క్యూట్గా ఉంటుంది. అది కూడా వచ్చాక వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఐ హోప్ అది బాగుంటుందని అనుకుంటున్నాను. బాగాలేపోయినా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే డెఫినెట్లీ నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నన్ను గుర్తిస్తున్నారు, ఎవరైనా నన్ను చూస్తున్నారు, ఎవరికైనా నేను తెలుస్తున్నానంటే అది నా వల్లే. సో నాకు నా మీద చాలా రెస్పెక్ట్ ఎక్కువ, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నేనంటే నాకు అంత ఇష్టం. సో అందుకని ఖచ్చితంగా నేను సెల్ఫ్ లవ్ చూపించుకోవడం కోసం ఎస్ అనే లెటర్ తీసుకున్నాను. వచ్చాక చూపిస్తాను, షార్ట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవే నా దగ్గర ఉన్న బంగారం. అండ్ దెన్ నేను సో నా గిఫ్ట్గా కొన్ని వచ్చాయన్నమాట, చూపిస్తాను. ఇదన్నమాట, ఇదేంటంటే 5K సిల్వర్ కాయిన్ అనమాట. నా బర్త్డేకి నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గిఫ్టెడ్ దిస్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను గిఫ్ట్స్, అనవసరమైన గిఫ్ట్స్ కన్నా ఏమిస్తే నాకు నచ్చుతాయి అన్నప్పుడు ఇది ఒకటి ఇచ్చారనమాట నాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ, నాకు ఇలాంటి గిఫ్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. అండ్ దెన్ ఇంతే గైస్, మోస్ట్లీ ఇవే. అండ్ థ్యాంక్ యూ. మేబీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నా కలెక్షన్ నా దగ్గర ఎక్కువ లేవు, ఎందుకంటే ఎక్కువ సేవ్ చేసుకునే అంత ఏం రావు. వచ్చిన దాంతో ఐఎమ్ ట్రయింగ్ టు సేవ్ సంథింగ్. అండ్ దెన్ మీరు కూడా ఇవి మీకు హెల్ప్ అవుతే టిప్స్ కామెంట్ చేయండి, హెల్ప్ అయ్యాయని చెప్పి. అండ్ మీకు ఇంకేమైనా టిప్స్ కావాలి, గోల్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం ఏవైతే కట్ చేసుకుంటే మన మంత్లీలో ఖర్చులు మిగులుతాయి డబ్బులు, అలాంటి టిప్స్ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనేం ఫాలో అవుతాను, దానివల్ల ఎలా డబ్బులు మిగులుతాయి, ఏం ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకుంటే మనకు బెస్ట్ అనేది నేను మీకు వీడియో చేసి చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్. లైక్ మీరు అంత ప్రేమ చూపిస్తున్నారు. నేను ప్రతిదానికి మీకు నేను జెన్యూన్ అని అర్థమవుతుంది, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అందుకు. నేను ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ నా ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్, నా డాన్స్ రిలేటెడ్ కంటెంటే పెడతాను. నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, నా ఓన్గా నేను ఎవరితో ఇంటరాక్ట్ అయింది లేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఇంటరాక్ట్ అవ్వాలి, నేనేంటనేది అందరికీ తెలియాలి. సో దట్ మీరు నన్ను నమ్ముతారు. నేను ఏదైనా మీకు చెప్పినా
మీరు ఒక పర్సన్ని ట్రస్ట్ చేయగలుగుతారు అనేలా నేను ఉండాలనుకున్నాను. దట్స్ మీ నేను నా రియల్ లైఫ్లో కూడా. సో అది మీకు అర్థమవుతుంది. నాకు చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేస్తున్నారు దట్ యు ఆర్ డూయింగ్ సో గుడ్. చాలా జెన్యున్గా అనిపిస్తుంది, కంటెంట్ మాకు చాలా నచ్చుతుంది, యు ఆర్ గోయింగ్ గుడ్ అని. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది నాకు నేను ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఐ లవ్ యూ సో మచ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.